నంద్యాల జిల్లా పాణ్యంలో గోరుకల్లు జలాశయం మట్టికట్ట కుంగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు చేసిన మట్టికట్ట కుంగడంతో జలాశయ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. ఓటీ రెగ్యులేటర్ అవుట్ఫ్లో గేట్ల దగ్గర జలాశయం లోపల బండ పరుపుకట్ట దాదాపు 10 అడుగులకు పైగా కుంగిపోయింది. గతేడాది మేలో మరమ్మతులు చేసిన ప్రదేశంలోనే కట్ట కుంగింది. 7 నెలలకే రిజర్వాయర్ మరోసారి కుంగడంపై రైతులు, గోరుకల్లు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.5 కోట్లు ఖర్చు పెట్టి నాణ్యత లేని పనులు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రివిట్మెంట్ పటిష్టతను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిని ఖాళీ చేస్తారేమో అనే ఆందోళనలో రైతులలో నెలకొంది. గతంలో 2 చోట్ల ఇలాంటి సమస్య తలెత్తడంతో హుటాహుటిన హెచ్ఐఎస్ ఇన్ఫ్రా సంస్థతో పనులు పూర్తి చేశారు. మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ కట్ట కుంగడంతో పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక పనులతో కట్టకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అంటున్నారు. అధికారుల తీరుపై గోరుకల్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నంద్యాల జిల్లాలో రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వ తగ్గింది. పనుల నాణ్యత లోపం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు కూడా స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, జయచంద్రిక, ఈ ఓటీ రెగ్యులేటర్ వాటర్ అవుట్ఫ్లో దగ్గర దాదాపు 10 అడుగుల మేర కరకట్ట కుంగిపోయింది. రాళ్ళంతా కూడా లోపలికి కుంగిపోవడంతో ఇక్కడ సమీప గ్రామాల ప్రజలు కూడా చాలా ఆందోళన అవుతున్నారు. కుంగిపోయింటే అప్పుడు హుటాహుటిన అధికారులు ఈ కరకట్టకు మరమ్మతులు చేపించారు. అయితే తాత్కాలిక మరమ్మతులు చేపించడంలో మళ్ళీ ఒకసారి కుంగిపోయింది. ఈ మరమ్మతులు చేపట్టినప్పుడు ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా అక్కడ ఉండి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. మరమ్మతులు ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీగా జరుగుతున్నాయా లేదా అని అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ విధంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల మళ్ళీ ఈ కాంట్రాక్టర్ నాసి రకం పనులు చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఈ కరకట్ట కుంగిపోయిందని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు కూడా ఇప్పుడు రిజర్వాయర్ లో 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఒకవేళ కరకట్ట కుంగిపోయి ఇంకా ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే నీళ్లు ఏమన్నా బయటకు విడుదల చేస్తారా, లేకుంటే తోడేస్తారా, ఇంకేంటి చేస్తారా అనేది ఇప్పుడు చాలా కీలకమైన దశలో పంటలు ఉన్నాయి రిజర్వాయర్ చుట్టుపక్కల అంతా కూడా. ఈ నీళ్లు ఈ సమయంలో కరకట్ట కుంగిపోవడం వల్ల నీళ్లు అందుతాయా లేదా అని కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దీనికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఈ కరకట్ట కుంగిపోవడానికి ప్రధాన కారణం అని కూడా స్థానిక రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రానున్నది కూడా ఎండల కాలం కాబట్టి తాగునీటి సమస్య కూడా కొంత తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెంటనే అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి, లేకపోతే కరకట్ట ఇంకా మరింత కుంగిపోయి వాటర్ లీకేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ కరకట్టను కూడా సందర్శించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని చాలా ఏళ్ల నుంచి కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే గోరుకల్లు రిజర్వాయర్ ఆ నీళ్లు పూర్తిగా నింపినప్పుడు కూడా లీకేజీలు వస్తున్నాయి. సో దీనివల్ల కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇళ్లలో కూడా నీళ్లు ఊట మాదిరి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూసినా వర్షాకాలంలో అయితే ఊటలు వస్తుంటాయి. ఈ సమస్యను మాకు పరిష్కరించాలి, వేరే గ్రామం వేరే చోట కూడా ఏర్పాటు చేయాలి, మేమంతా కూడా అక్కడికి వెళ్ళి నివాసం ఉంటామని వాళ్ళు చాలా కాలం నుంచి కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఏమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ కరకట్ట పనులంటే కూడా ఏమన్నా శాశ్వతంగా చేపట్టాలి, లేకపోతే ఈ విధంగా ఉంటే కానీ రేపు వర్షాకాలం వస్తే రిజర్వాయర్ ఫుల్ గా నింపితే కానీ మా పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇలా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.